Welcome to our channel Uma the Banking Aspirant. Here I have written all my PO examination and right now I was showing them my marks. And English I attempted 23 and 18 is correct. 18 marks and 5 are wrong marks. So I got 16.75 marks. And quant I attempted 22 and corrected 18 marks. And next reasoning 21 and my 13 marks are right and 8 are wrong, and some puzzles are somewhat tricky, so I have to learn it more and more. So here I was showing my score, and I got 43.90 out of 100, and my rank is 50th out of 577 rank. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేది నేను నెంబర్ వైజ్గా కంటిన్యూస్గా రాయట్లేదు. నేను ఎక్కడైతే ఎగ్జామ్ రాయలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్కి అలా రాస్తున్నాను. అండ్ సారీ ఫర్ ద లేట్ వీడియో. కొంచెం మా బాబు ఫీవర్గా ఉండటం వల్ల నైట్ అంతా తనతో స్టే చేయటం, తను కొంచెం పర్లేదు పడుకున్నాడు అనుకున్నప్పుడు నేను ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేస్తున్నాను. అండ్ సెకండరీ థింగ్, నేను ఇక్కడ కంప్యూటర్ అవేర్నెస్ రివిజన్ చేస్తున్నాను. ఎందుకంటే రివిజన్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ నాకు అనిపించింది ఆఫ్టర్ ఆర్ఆర్పిపిఓ మెయిన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ అయిన తర్వాత. ఎందుకంటే మనం చదివిన రివిజన్ లేకపోతే డెఫినెట్లీ మర్చిపోతాము. చదివి రివిజన్ లేకపోయినా ఇన్ కేస్ అసలు మనం అది చదవకపోయినా రెండు ఈక్వలే అనిపించింది నాకైతే. సో నేను మళ్ళీ రివైజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే కంప్యూటర్ అవేర్నెస్ నాకు ఎన్నిసార్లు చదివినా గుర్తుండట్లేదు. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ సెకండరీ థింగ్ వచ్చేసరికి ఏదైనా కానీ ఇంగ్లీష్ కానీ క్వాంట్ కానీ రీజనింగ్ అనేది రివిజన్ ఈజ్ ప్లేస్ వెరీ క్రూషియల్. ఎగ్జామ్ రాసిన తర్వాత కంపల్సరీగా ఎనాలిసిస్కి మాత్రం వెళ్ళండి. అది ఎన్ని మార్క్స్ వచ్చినా, మీకు 100కి 20 వచ్చినా 30 వచ్చినా, నేను కూడా అంతే. రాంగ్ అయిన క్వశ్చన్స్ 1కి 2 టైమ్స్ అనేది కంపల్సరీగా చేయండి. ఇంకోటి, కొంతమంది అడిగారు లైవ్ మాక్ టెస్టెస్ చేయండి అని. డెఫినెట్లీ నాకు కుదిరితే మాత్రం డెఫినెట్లీ నేను లైవ్ మాక్ ఎగ్జామ్ అనేది నేను షూర్గా రాస్తాను. నెక్స్ట్ ఇంగ్లీష్ అనాలిసిస్ వీడియో వస్తుంది. సో వెయిట్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.